కానీ ఏపీలో కొంతవరకు చూసుకున్నట్టయితే ఒక న్యూస్ బాగా వైరల్ అయిపోయింది సార్. ఏంటంటే సంక్రాంతి అంటే కమ్మవారి పండుగ అని చెప్పేసి ఒక యాంకర్ మాట్లాడడం అది కొంచెం చర్చనీయాంశమైంది. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఒక వైసీపీ కార్యకర్త హత్యకి గురవ్వడం, సో ఇట్లాంటివన్నీ జరిగేది. ఇప్పుడు వీటి మీద మీరు దేని మీద స్పందిస్తారు సార్? దేని మీద ఒకటి, ఎవరో ఒక మోడరేటర్ మాట్లాడిన మాటలకి మిగతా వాళ్ళని సీరియస్ తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మోడీ గారు ఏం అంటే నాట్ ఈక్వేటింగ్. మోడీ గారు ఏం మాట్లాడారు చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు చూసాం, క్రిస్టియన్ ముఖ్యమంత్రి అని మాట్లాడతాం. అలాగే ఆ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో కులాల గురించి చూసాం. ఇది కూడా కాకుండా చాలామంది పదే పదే మాట్లాడతాం. చాలాసార్లు యాంకర్స్ మోడరేటర్స్ కూడా మాట జారుతూ ఉంటారు. దాన్ని పట్టుకుని మొత్తం వర్గాలని కులాలని ట్రోల్ చేయడం ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. ఇది వ్యక్తిగత ప్రేమ, అది కూడా తర్వాత సవరించుకున్నా తెలియదు నాకు. అది అందువల్ల దాన్ని బట్టి ట్రోల్ చేయటం అనేది పండగకే ఇది ఉండటం ఏంటండి. కొన్ని ఉన్నాయి, తమిళనాడులో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సదర్ ఉత్సవం అని హైదరాబాద్కి వెళ్ళండి జరుగుతుంది. ఎవరు చేస్తారు అది చేస్తారు. ఎక్కువ 99.99% అక్కడే ఉంటారండి. కానీ సంక్రాంతి కదేమో ఎక్కువ మంది రైతుల పండగనే భావించాలి మనం. యాక్చువల్గా రైతులు ఎక్కువ మంది వాళ్ళు అనుకుంటాం, అది భ్రమ. ఏది ఒకటే కమిటీ ఎక్కువ మంది, దాంట్లో ఎక్కువ మంది రైతులే ఉండొచ్చు. ఒక్కొక్కరు ప్రొఫెషన్. ఇప్పుడు తెలంగాణలో కాపులు ఉంటారు. కాపు అంటే డజంట్ మీన్ రెడ్డి కూడా కాపే. మీకు కాపు భరిస్తే రెడ్డి అయ్యాడు అంటారు. నిజామాబాద్లో చూడండి, తెలుసు కదా మీకు. అలాగా నెంబర్ ఆఫ్ అనేక వర్గాలు కూడా వ్యవసాయం చేస్తూ ఉంటాయి. అది కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఈక్వేట్ చేస్తారు ల్యాండ్ ఓనింగ్ అని, అంతే తప్ప ఒక చోట అందరు పండుగలు, కాపులు కమ్మాసు రెడ్డీసు అందరూ, మిగతా యాదవులు గౌడ్స్ అందరూ కూడా వ్యవసాయం చేసేవాళ్ళు చాలా గొప్ప పండుగ భావిస్తారు. కొంతమంది ఎక్కువగా దాన్ని ఓన్ చేసుకుంటారు. అందుకని మనం దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక మీరు చెప్పింది రెండోది కూడా, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏదైతే ఉందో ఇలాగే జరుగుతూ ఉంటే, అంటే యాక్చువల్గా అందులో నిజంగా జరిగినవి కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో కక్షాదింపు చర్యలు జరుగుంటాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మన కందుకూరులో గొడవ జరిగింది, దాన్ని కూడా గొడవ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక దుర్మార్గుడు చేసిన దానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళకి నిధులు ఇవ్వటం, వాళ్ళకి పొలం ఇవ్వటం, కులం గొడవ వచ్చింది కాబట్టి ఇవ్వటం న్యాయమే, పాపం అన్యాయం అయిపోయిన వాళ్ళు. కానీ ఎక్కడ ఈక్వేట్ అవుతుందండి? కానీ ఆలోచించుకోవాలి. ఇష్టారాజ్యంగా పెంచిలే గారి హత్య జరిగింది. ఇంత దుర్మార్గం జరిగితే స్పందించలేని ఈ పైనుంచి అంటున్నాను, ఈ మీడియాను చూసి సిగ్గుతో తల ఉంచుకోవాలి. మేము తల ఉంచుకోవాలి ఇది మీడియా అని. అత్యధిక మీడియా చూపించిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశ చరిత్రలో, రిపీటింగ్ అగైన్, దేశ చరిత్రలో ఒక ప్రజానాట్య మండలి కళాకారులు అంటే ఆయన వందలాది స్కూల్స్లో ఇవాళ ప్రజలు చిన్న వయసులో కౌమార దశకి చేరుకునే ప్రయాణంలో వాళ్ళు పడిపోయేటప్పుడే మీరు ఈ దురవాటు వద్దురా, గంజాయి వద్దు, డ్రగ్స్ వద్దు, అవ్వద్దని చెబుతా ప్రచారం చేస్తా జీవితాన్ని పణంగా పెట్టి పనిచేస్తుంటే ఒక డ్రగ్స్ మాఫియా, లేడీ ఉండొచ్చు, లేడీ డైనోట్స్ ఎవరు ఉండొచ్చు, మాఫియా కొడుకుని 10 ఏళ్ళ కొడుకుని తీసుకుని అతను వెళ్తూ ఉంటే కొడుకు ముందే కక్షతో పొడి రక్తం కారిపోతుంటే ఆ పిల్లోడి పరిస్థితి ఏంటి చెప్పండి. తండ్రి ఎలా అయిపోతుంటే సమాజం మీద ఎలా తయారవుతాడు అబ్బాయి? మొత్తం అసలు ఆ కళ్ళ ముందు ఆ 9 మంది చంపేస్తే ఒక ఆయన వచ్చి అంటాడు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా ఆవిడ, లేదు ఇప్పుడు ఈ పార్టీలో ఉంది కదా ఈవిడని వీళ్ళు. అసలు ఇష్యూని ఒక సమాజానికో ప్రాణం తెగించి తను పనిచేసిన వాడిని సాల్యూట్ కొట్టి నిలబడాల్సిన ఈ దేశం వార్తలో స్థానం కూడా, కనీస స్థానం కూడా లేని దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారంటే కడుపు రగులిపోతూ ఉందండి. ఎందుకంటానంటే ఎవరికే ప్యాషన్స్, ఎమోషన్స్, కులాలు, మతాలు, బ్యాచ్లు ఇలా పెట్టుకోండి. విషయం ఆలోచించండి. భావితరాలు రాష్ట్రంలో నాశనం అయిపోతుందంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ దిక్కుమాల డ్రగ్స్ మహమ్మారి వల్ల. దానికోసం మనిషిని మీరు రేపొద్దున ఎవరు ముందుకు వస్తారు? ఒక ప్రజానాయకుడు ఆయనకు 5 లక్షల పదవి ఇచ్చేసారు, అంతో పాటు ఇచ్చాడు, సార్ పక్కన పెట్టండి, ముందర స్వీకరించలేదు, తర్వాత ఏదో అది. అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? మీరు ఎందుకని మౌనంగా ఉంటున్నారు? ఐ మీన్ నాట్ మీ పర్సనల్గా అట్లా. ఎందుకని సమాజం ఎందుకు స్పందించట్లేదు? ఎక్కడో ఢిల్లీలో ఒకతను గొడవ జరగగానే ఆ దద్దరిల్లిపోతూ ఉంటుంది ప్రపంచం అంతా. ఉత్తర భారతీయ సాది సనాతనవాద మీడియా అంతా మీద పడుతుంది. ఏ పంచలే, నేను కోలం తీసుకురా కానీ వస్తున్నాను. ఆయన దళితుడేనా? దళితుడు నేను ఎందుకన్నాను, నేను ఎందుకు తీసుకొచ్చాను తెలుసా? మిగతా వాళ్ళ గురించి కాదు. పుట్టుకతోనే కొంతమంది
మేము తల నుంచి పుట్టాము, వాడు భుజాల నుంచి పుట్టాము, ఇక్కడి నుంచి పుట్టాము, కాళ్ళ నుంచి పుట్టాం, ఎక్కడి నుంచి పుట్టాడో తెలియదు కాబట్టి పంచల గురించి మాట్లాడలేదా? ఆ బ్యాచ్ గురించి మాట్లాడుతున్నా. బాధగా ఉండదండి? జీరో. ఆయనకు రావాల్సిన అమరవీరుడు అంటే ఆయన కనీస గౌరవం దొరకలేదు. 100వ వంతు కూడా ఇవ్వని సమాజాన్ని మనం ఏం తీసుకుంటాం? సిగ్గులేని ఈ సమాజాన్ని నిగ్గదీశాడు కాల. ఇవాళ అప్పలరాజు గారు మీకు తెలుసు, మీకు 1975 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది, విభాజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా మారింది. ఎమర్జెన్సీ తర్వాత 76 తర్వాత ఈ 50 సంవత్సరాల్లో ఒక వ్యక్తి మీద, అందులో మీసా అని యాక్ట్ ఉండేది ఎమర్జెన్సీలో, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అని, తర్వాత ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అని పెట్టారు. దీన్ని ల్యాండ్ కబ్జాదారులు దుర్మార్గుల మీద బెయిల్ రాకుండా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి అది అత్యంత కఠినమైన పరిస్థితులు పెడతారు. ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ మీద ప్రజల కోసం పనిచేస్తా ఇవాళ దుర్మార్గంగా కాలుష్యకారకమైన ఇండస్ట్రీస్ వస్తూ ఉంటే ప్రజలను, రైతులు నానా ఇబ్బందులు పెడుతుంటే దాన్ని ఆ బ్యాచ్ అంతా మీద పడి రాజ్యం వెళ్తా తీసుకెళ్ళి లోపల కుక్కుదా ఉంటే గొంతెత్తిన పాపానికి గట్టిగా నిలబడ్డ పాపానికి ఒక అప్పలరాజు అని, సరే మళ్ళీ నేను బలహీన వర్గాల వ్యక్తి నేను అని కాదు, ఒక మానవత్వంతో కూడిన వ్యక్తిని తీసుకుని పీడీ యాక్ట్ పెడితే బెయిల్ కూడా రాదండి, తీసుకెళ్ళి అరెస్ట్ లోపల పడిపోయారు. సమాజం ఎందుకు, మీకేమైందని అడుగుతున్నా, మీరు ఎందుకని స్పందించట్లేదు? ఏ పార్టీలు ఏం తప్పు చేశాడు? ప్రజల కోసం ఫైట్ చేయటమా? ఎవరైనా మర్డర్లు చేశాడా? ఆయన ఉన్న కేసులు ఏంటి తెలుసు? ఆయన మీద 151 నా మీద ఉన్నాయి, 150 ప్రివెన్షన్గా తీసుకుని అదిపో తీసుకుని పెడతారు, ఏదో పెడతారు, నోటీస్ ఇస్తారు, ఏదో 4-5 ఉన్నాయి. నేరాలు చేసినాడు, ఘోరాలు చేసిన వాళ్ళు, చంపేసిన వాళ్ళు. నిన్న ఆవిడ్ని గౌరీ లంకేష్ గారి మీద చంపేసిన వ్యక్తి వాళ్ళ ఎన్నికలు ఎలక్ట్ అయ్యాయంట, ఉత్తర భారతీయ జనతా పార్టీ తరఫున ఏదో ఇండిపెండెంట్గానే సపోర్ట్తో అనుకుంటా. ఇవాళ బందిపోట్లు, మత కులాలను చేపించిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్లో నుంచుని 8 నిమిషాలు సామాన్ తీసేస్తే పోలీసులు తప్పుకుంటే, నేను హిందూ మతం కదా, ఏ మతం? హిందూ మతమే. నేను హిందూ మతం అయినా సరే పోనీ ఏ మతం అలా మాట్లాడొచ్చండి? వాళ్ళు ఎమ్మెల్యేల కింద పదే ఎలక్ట్ అవుతారు. అప్పలరాజుని కంపేర్ చేస్తాను, నేను ఖచ్చితంగా కంపేర్ చేస్తాను. ఎందుకని అప్పలరాజు గారిని అరెస్ట్ చేస్తే సమాజం స్పందించట్లేదు? అరెస్ట్ చేయటం దుర్మార్గంగా చేశారు, సమాజం ఎందుకు స్పందించట్లేదు? నా ప్రశ్న అది. ఎందుకని మీడియా స్పందించట్లేదు? 8లో వార్త వచ్చింది. ఎందుకని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యమైన పార్టీలు, ఏదైతే ఉత్తర భారతీయ జనతా పార్టీ బానిసలుగా బతుకుతున్న పార్టీలు ఎందుకు స్పందించలేదు? ప్రతిపక్ష పార్టీ పొద్దున ఇంకో 10 మందిని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టి మొత్తం ప్రతిపక్ష నాయకులందరినీ కలిసి లోపల పడేస్తే బెయిల్ రాకపోతే మేము మాట్లాడాలా? ప్లీజ్ కమ్అట్ అండి, అంతే, కంపల్సరీ సార్, ప్లీజ్ కమ్అట్. పక్కన చంపేస్తుంటే నువ్వు ఆనందిస్తే, రేపు పొద్దున్న నువ్వు చంపేస్తే నీ ఎవడా వస్తాడా నీ గురించి? అదే పరిస్థితి మేము వస్తాం, మేము 2 వైపులో తను తింటాం మేము. ఈ మీడియా 2019 తర్వాత ఉధృతంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉద్యమం చేసి 26 జిల్లాలో ఏకాలం ధర్నాలు పెట్టించి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు విద్యార్థి విభాగాలతో ఎస్ఎఫ్ఎస్పీ అని వామపక్షాలు మిగతా అందరితో కలిసి మేము చేస్తుంటే, ఢిల్లీలో వందలాది మంది కూర్చొని ధర్నా చేస్తుంటే 99.999% మీడియా వేయలేదు. అంటే మీడియా వేయాలంటే మేము జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులని, చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులని మాత్రం తిట్టాలా? రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులని, లేకపోతే హరీష్ రావు గారిని మేము తిడితేనే వేస్తారా? వేసిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాను, డ్యూ రెస్పెక్ట్ టు హూమ్ ఎవర్ ఇట్ మే బి. ఒకసారి చూపించినాను ఏం చేసిన పొరపాటు. ఇవాళ అంటే సమాజంలో కూడా ఇవాళ పెంచిలే బయలుదేరి ఒక ముఖ్యమంత్రినో లేదా ప్రతిపక్ష నాయకుడినో బూతులు తిడితే హీరో అయ్యేవాడా? లేకపోతే ఒక మహిళ సినిమాల్లో దరిద్రంగా చూపిస్తారు మహిళలని, చాలా సినిమాల్లో ఈ భయంకరంగా యాక్ట్ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్తారు, దానికోసం హీరోలు అయిపోతారు. ఓకే, ఆయన మంచి చెప్పారు అనుకుందాం, సంబంధం లేకుండా దాన్ని స్పందిస్తారు. తన సొంత కొడుకు కూడా ఇష్టపడలేదు నేను చేసేది స్పందిస్తారు. కానీ రేపు పొద్దున ఈ హడావిడిలో హీరోయిన్లు అయిపోవాలా? సమాజంలో ముఖ్యమైన సమస్యలు పట్ట డూ రెస్పెక్ట్స్ దెమ్. ఎస్, దర్ హ్యావింగ్ ఎవరి రైట్ టు ప్రొజెక్ట్ దేర్ వ్యూ. ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్ దట్. కానీ సమాజంలో ముఖ్యమైన సమస్యలు పట్ల స్పందిస్తున్నారా? స్పందించే వాళ్ళకి ఒప్పుకుంటాను, వాళ్ళు స్పందించారు. మీరు మాట్లాడిన నిజమే సార్, ఎందుకంటే అసలు అవసరం లేని ఒక పేర్లు తీసుకున్నాను, అనవసరం మీరు పేర్లు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని పెద్దవాళ్ళని చేయమాకండి. వాళ్ళే పెద్దవాళ్ళు, ఇప్పటికే పెద్దవాళ్ళు అయిపోయారు, మేము చిన్నవాళ్ళం. అంటే అవసరం లేని సబ్జెక్ట్ మీద డిబేట్లు పెడుతున్నారు. కానీ రాష్ట్రాలలో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో మనుషులు చనిపోతుంటే
దాని అసలు డిబేట్ సమాజ సేవకులు సంతుంటే ఒక్కళ్ళు మాట్లాడారు. వెరీ అన్ఫార్చునేట్. ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే ఈ హత్య రాజకీయాలు కూడా జరుగుతుంటే దాన్ని మనం ఖచ్చితంగా చెప్తాను, రేపు పొద్దున్న ఇవాళ ఖండించలేని పరిస్థితుల్లో రేపు పొద్దున్న అవతరాలు వచ్చి చేస్తే మీరు బయటకు వచ్చి మాట్లాడే హక్కు ఉంటుందా? వాళ్ళు చేసిన దుర్మార్గం. వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎయిదర్ దిస్ వన్. దయచేసి హింసావాదం మంచిది కాదు. ఆఖరికి నక్సలైట్లు అనే మావోయిస్టులు కూడా భౌతిక హింసావాదానికి ఖచ్చితంగా 100% మేము వ్యతిరేకం. తప్పుదారి పట్టిన దేశభక్తులు వాళ్ళు. లేదంటే దేశభక్తులు కాదంటే మళ్ళీ మా రామారావు దగ్గరించి బీజేపీ అనేక మంది అన్నారు. తప్పుదారి పట్టిన వాళ్ళు. వీళ్ళని మాత్రం మార్చి 31 లోపల కథం పట్టించేస్తాం, ఒక్కడిని కూడా మేము పెట్టాలని కాల్చినట్టు కాల్చేసి వేటాడేస్తాం అంటున్నారు. ఆ నీచ నికృష్టులైన ఆ మత ఉగ్రవాదంతో కూర్చుని పిల్లల కొద్దులు కోసేసి దుర్మార్గం చేసేస్తే వాళ్ళు మాత్రం చెలరేగిపోతా. నేను ఢిల్లీ చూశారు కదా, ఢిల్లీ దగ్గర నుంచి బాంబు ప్లేస్లు వేసుకుంటా ఆ నీచ నికృష్ట అధమాదములు, మానవత్వం లేని ఒక పశువులు వాళ్ళు చెలరేగిపోతున్నారు. ఏ క్యా కారణ హై, ఏ ఆర్మీ ఆప్కా సాథ్ హై, బిఎస్ఎఫ్ ఆప్కా సాథ్ హై, పోలీస్ హై, ఇంటెలిజెన్స్ క్యా కర్రా అన్న మోడీ గారు ఇవాళ మాట్లాడట్లేదు. ఛత్తీస్గఢ్లో మాత్రం వాళ్ళ విధానాన్ని ఆశయాలు మంచిగా ఉండొచ్చు, ఆచరణ విధానం హింసాత్మక విధానం ఖచ్చితంగా వ్యతిరేకిద్దాం. నో సెకండ్ థర్డ్. కొంతమంది మద్దతు ఇచ్చారు, వాళ్ళ ఇష్టం అండి. నేను ఖచ్చితంగా 2-3 వ్యతిరేకిద్దాం. కానీ వీళ్ళు మన దేశం పట్ల అంకిత భావం ఉంది. కొన్ని విషయాలు వాళ్ళు ఎప్పుడైతే తప్పుకున్నారో వెంటనే అక్కడ గుజరాతీ మారాడు వ్యాపారులు తవ్వకాలు మొదలుపెట్టారు. మైనింగ్ చేస్తున్నారు. ఎవరి కోసం ప్రజాస్వామ్యం అంటే అట్లా ఉందండి. అంటే ఇక్కడ మీరు గట్టిగా మాట్లాడితే మీరు అర్బన్ నక్సలైట్ ముద్ర వేస్తారు. మీకు అంటే అక్కడ ఉన్న మరి ఆదివాసీల పరిస్థితి ఏంటంటే ఆదివాసీలు నేను కిరణ్ దాల్లో మీరు చక్కటి బట్టలు వేసుకున్నారు, తెల్ల బట్టలు వేసుకొచ్చాం. సోదరుడు యూత్ స్టార్లా ఉన్నాడు, కెమెరామెన్. అడవిలో ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర మళ్ళీ నేను చెప్తాను, మీలో నాలో అందరిలో కల్మషం వచ్చింది బికాస్ ఆఫ్ సొసైటీ. ఏ కల్మషం లేకుండా 99% ప్రశాంతంగా ఉన్నాడు. మచ్చలేని మనుషుల్లో ఉన్నవాళ్ళు ఆదివాసీలు. నేను అందుకని ఆదివాసీ గుడ్డల్లో మిగతా చోట్ల హెల్త్ క్యాంపులు పెడతా ఉంటాను. వాళ్ళని ఆదుకుంటాం అన్నాం, వాళ్ళతో పాటు సంఘీభాగంగా సహాయంగా ఉంటాను చూస్తానంటాను. సరే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏమీ సంబంధం లేకుండా మానవీయ కోణం తగ్గించుకుని ఏ పార్టీలన్నా కులం మీద మతం మీద విద్వేషం తెచ్చుకోవడానికి తయారై తమ రాజకీయ స్వార్థం వీళ్ళందరూ కలిసి ఆ అదానీ గారు అడ్డంగా దాష్టీకరణ చేసే బ్యాచ్ అదానిట వాళ్ళకి బానిసంగా మరి రాష్ట్ర హక్కులను మాత్రం తాకట్టు పెట్టారు.